మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఏదేమైనా దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని నేను దేవునికి మనఃపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. లోక సంబంధమైన కార్యక్రమాల మీద మనసు పెట్టినంత దేవుని మీద పెట్టండి. మీ గతి స్థితి మారకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు కూడా నీకు ప్రాధాన్యత ఇస్తాడు. ఒక నక్క కొంగ మంచి స్నేహితులని, మంచి క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు బస్ స్టాండ్లో ఆ చెరువు మూలన లేకుంటే అక్కడ ఇక్కడ కలుసుకోవడమే. మా ఇంటికి నువ్వు రాలేదు, మీ ఇంటికి నేను రాలేదు అని అనుకుంటా ఉంటే నక్క అనిందంట, రేపు మా ఇంటికి రా, నీకు పాయసం చేసి పెడతానని. నక్క సరే, కొంగ వెళ్ళిన తర్వాత నక్క పళ్ళెంలో పాయసం చేసి పెట్టిందండి. దేంట్లో పళ్ళెంలో పాయసం చేసి పెట్టిందంట. పళ్ళెంలో ఈయనకి ముక్కు పెద్దగా ఉంటుంది కదా, ఆ పళ్ళెంలో ఉన్న పాయసం ఏమందుతుంది? ఆ పళ్ళెాన్ని పొడిసి మింగలేక కక్కలేక సరే మొత్తానికి ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర విందు ముగించుకొని ఎల్లుండి మా ఇంటికి రా, నీకు కూడా పాయసం పెడతానని. నక్క కొంగకు పళ్ళెంలో పాయసం పెట్టింది కదా. 3వ రోజు వీళ్ళ ఇంటికి వచ్చింది. ఇదేం చేసిందంటే ముంతలో పాయసం పెట్టింది. కూజాలో. దేంట్లో? కొంగ కూజాలో పాయసం పెట్టింది. నేను ముక్కు పెద్దది కదా, ముక్కు బాగా పెట్టి తాగింది. అది కూజాలో ముక్కు పడుతుంది, మూతి పడుతుంది దానికి, నక్కకు. అర్థమైందండి ఏది విత్తిందో? అట్లాగనే మనం దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత, ఎంత విలువను, ఎంత ఘనతనిస్తామో అంతగా దేవుడు మనల్ని కూడా, అంటే చేతులారా మనం చేసుకునేదే తప్ప దేవుడు ఎవ్వరిని విసర్జించడు, నిరర్ధకం చేయడు. ఆయన ప్రతి మాటను నెరవేర్చి ఆశీర్వదించి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ మరలా ఒక్కసారి శుభం కలుగునుగాక. ప్రతి విషయంలో దేవుని ఆశీర్వాదము చేత నింపబడుదురుగాక. ఈరోజు చాలా తక్కువగా ఒక చిన్న విషయాన్ని, యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వాక్యము. సూర్యోదయమగుచు ఉండగా యేసు దరిని నిలిచి. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచి. దేవుని మాటను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ వాక్యపు సందేశాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపడితే, సూర్యోదయం అవుతుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయించే ఆ సమయంలో యేసు ప్రభు సముద్రపు దరిన నిలబడ్డాడు, సముద్రపు దరిన నిలిచాడు. ఆయన ఎవరు అని అంటే నిలిచే దేవుడు. ఆయన ఎవరు అని అంటే నిలిచే దేవుడు. దేవుని యొక్క కృప కలిగిన మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని మాటను జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు భూమి మీద సంచరించాడు. ఆయన గొల్గొతా కొండపైన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి అనేకులకు అగుపడుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో సూర్యోదయమున యేసు దరిన నిలిచెను అనే ఇది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 3వసారి తన శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు.
మూడవసారి తన్ను తాను ఆయన కనబరుచుకున్నాడు, తన్ను తాను ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క మాటను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోపల ఏం జరిగింది అని అంటే, సీమోను పేతురు తన శిష్యుల సమూహంలో తన సహోదరుల దగ్గరికి, తన వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు చనిపోయాడు, పాతిపెట్టాడు, అన్నీ అయిపోయింది, ఇదిగో నేను ఈ రోజున నా వలలు తీసుకొని, నా పడవ తీసుకొని నేను కూడా చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, తోమ, నతానియేలు, ఇంకా కొంతమంది మేము కూడా నీతో వస్తాం, వీళ్ళను మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు పిలిచినప్పుడు వలలను, దోణెలను, ఏమిటండి, ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మరలా విడిచిపెట్టి వచ్చినటువంటి వాటినే చేయడానికి పూనుకొని మరలా దోణెలు తీసుకొని, వలలు వేసుకొని సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టడం ప్రారంభించారు. రాత్రంతా వాళ్ళు ఏం చేశారు అని అంటే, చేపలు పడుతూనే ఉన్నారు. వలను విసురుతున్నారు, లాగుతున్నారు, వలను విసురుతున్నారు, లాగుతున్నారు. ఈ లోపల అలా పడవ ఆ దరికి వచ్చినట్టుగా అలా వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో పిలిచి అడుగుతున్నాడు, బాబు మీకేమైనా దొరికాయా, ఏమైనా తినడానికి ఉన్నాయా మీ దగ్గర అని ప్రభు అడుగుతుంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఆ రాత్రి వాళ్లకు ఏమీ దొరకలేదు, అయ్యా మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా అని అడిగితే వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, ఏమీ లేదు. ఈ రోజున మీకు కూడా ఒక పాట ఉంటుంది, పాత పాట. ఎన్ని కొత్త పాటలు నేర్చుకున్నా ఈ పాత పాట మాత్రము పొర్రపాటున మీ జీవితాల్లో వెళ్ళదు. ఏంటో తెలుసా పాట? లేదు. ఏ పాట? లేదు. ఇనపెట్టి నిండా పచ్చనోట్లున్నా లేవు, ఇంటి నిండా సరుకులున్నా లేవు, చక్కగా నడిచి ముందుకు వెళ్ళగలిగి సమస్తాన్ని చేయగలిగిన ఆరోగ్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పాత పాట ఎప్పుడు సచ్చేంత వరకు పాడుతూనే ఉంటాం. లేదు. పునరుద్ధానుడైనటువంటి దేవుడు, సూర్యోదయమున ధరిన నిలిచినటువంటి క్రీస్తు వాళ్ళను పిలిచి అడుగుతున్నాడు, అయ్యా తినడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా? ఏమీ లేదయ్యా, రాత్రంతా సముద్రంలో వల వేశాం, రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా సముద్రం అంతా మొత్తం తిరిగేశాము, మా ప్రయాసకు ప్రతిఫలం లేదు, మాకు తినడానికి ఏమీ లేదు, కుటుంబాన్ని గడుపుకోవడానికి ఏమీ లేదు, కుటుంబ మనుగడ కొనసాగించుకోవడానికి ఏమీ లేని స్థితిలో లేదు అన్నటువంటి లేమి చేత మేము పట్టబడి ఏడవబడి లేదు అన్నటువంటి భయాందోళన మధ్యలో కురింగిపోతున్నాం. మాకు ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఈ రోజున ఒకవేళ దేవుని బిడ్డలారా, పెద్దలు సామెత చెప్తూ ఉంటారు, బెల్లం ఉన్న దగ్గరికే చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, ఏవైనా వస్తాయి. అన్నీ ఉంటే అందరి వాళ్ళము మనము, ఏది లేకపోతే ఎవరి వాళ్ళం కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరు అని అంటే, సూర్యోదయమున ధరిన నిలిచిన దేవుడు ఎవరు అని అంటే, ఒకవేళ ఏమీ లేనప్పుడు నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు, ఏమీ లేనప్పుడు ఎవరు నిన్ను పిలవకపోవచ్చు, ఏమీ లేనప్పుడు ఎవరు నిన్ను పరామర్శించకపోవచ్చు, ఏమీ లేనప్పుడు నిన్ను ఎవరు తట్టకపోవచ్చు, ఎవరు నీతో మాట్లాడకపోవచ్చు. నేను ప్రకటిస్తున్నా, మనమందరము చేతులెత్తి ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు ఎవరు అని అంటే, ఏమీ లేని స్థితిలో కూడా నిన్ను పిలిచి పలకరించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీతో ముచ్చటించే దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని అడిగి పలకరించుటకు సమర్థుడైన దేవుడు ఆయన. పిల్లలారా,
తినడానికి ఏమైనా ఉందా అని నిన్ను పిలిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న జీవం కలిగినటువంటి దేవుడు. నీ భార్య నిన్ను పిలవకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, నీ అన్నదమ్ముడు నీతో మాట్లాడకపోవచ్చు, పిలవకపోవచ్చు, పలకరించకపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను పిలవకపోవచ్చు, నీ బంధువులు నిన్ను హెచ్చరించకపోవచ్చు, నీ ప్రియులు, నీ స్నేహితులు, నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు నీతో మాట్లాడకపోవచ్చు. దరిన నిలిచిన దేవుడు, పిలిచి నీ అక్కరలెరిగి నీతో మాట్లాడగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సూర్యోదయం అవుచుండగా ఆ రాత్రి వాళ్ళు వలలు తీసుకొని సముద్రానికి వెళ్ళారు. విసిరారు, లాగారు. ఒక్క చేప కూడా వాళ్లకు, చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నారో 3వ వాక్యంలో, వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అంటే ఏమీ దొరకలేదు, వాళ్లకు ఏమీ లేదు. ఈ రోజున నీ జీవితంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన నీ స్థితిలో గత దినాలంతా ప్రయాసపడ్డావు, ప్రాకులాడావు, పరుగులు తీసావు, పోరాడావు, అలయక సొమ్మసిల్లక ఏదో వస్తుంది, జరుగుతుంది, సంపాదించుకుంటాను, కూడబెట్టుకుంటాను, దేవుడు కార్యాన్ని సఫల చేస్తాడు అని చెప్పేసి ప్రయాసముతో పరుగులు తీసావు. చివరికి ఏమీ లేని లేమిలో ఒకవేళ నువ్వు నిలిచి ఉండొచ్చు. నా దేవుడు మరలా ఒక్కసారి ఈ ఆరాధనలో వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ఉందా? అడిగినప్పుడు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పగలిగితే, ఆ రోజు అప్పుల చేత బాధపడుతూ తన పిల్లల్ని ఇద్దరిని అప్పుల వాళ్ళు తీసుకొని వెళ్తారు అని తెలిసినప్పుడు ఆ తల్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త భక్తిపరుడు, అప్పు చేశాడు, అప్పుల పాలైపోయాం, పిల్లలను బానిసలుగా తీసుకెళ్ళడానికి వచ్చాడయ్యా అని వెళ్ళినప్పుడు చక్కగా ఆయన ఒక మాట అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? తడవులాడక చెబుతూ ఉంది, ఉన్నది ఉన్నట్టుగా, ఒక్క నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేవయ్యా, ఒక్క నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేవయ్యా. అయితే ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ ఎన్ని పాత్రలు దొరుకుతాయో అన్ని పాత్రలు అరువు తెచ్చుకో. నీవు నీ పిల్లలు ఇంట్లోనికి వెళ్ళి తలుపేసుకొని నీ కుండలో నూనె ఉంది కదా, ఆ నూనెను ఒట్టి పాత్రలో పోయడం ప్రారంభించు. జరిగిన అద్భుతం ఏమిటంటే, ఆ ఒక్క కుండ నూనె అరువు తెచ్చిన నూనె ఖాళీ పాత్రలన్నిటినీ నింపేటట్లుగా చేయగలిగింది. అడిగినప్పుడు సరిగ్గా సమాధానము చెప్పగలిగితే, అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా దేవునికి చెప్పగలిగితే, పాత పాట కాదు, ఎలా ఉన్నారు, ఉన్నాములే, అన్నీ బాగానే ఉంటాయి, ఉన్నాములే. ఖచ్చితంగా ఎవరు యథార్థంగా కలిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా పొరపాటున చెప్పరు, అస్సలు చెప్పరు. దెబ్బలాడుకుంటారా? పాస్టర్ గారు వచ్చేసరికి ఏమి ఎరగనట్టుగా అంతా బాయి అన్నట్టుగా ఉంటారు. ఈ సమస్య ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది అని చెప్పుకొని ప్రార్థన చేయించుకుందాం అన్నది లేదు. దేవుడు సేవకుని పంపినా, నువ్వు సేవకుడి దగ్గరికి వచ్చినా, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము నిన్ను తాకినా, మందిరానికి వచ్చినప్పుడు ఈ సందేశం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నా, ఆ చివరిలో ప్రార్థన చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి పశ్చాత్తాపముతో ఒప్పుకుంటే ఎంత బాగుండేది. అది పొరపాటున చేయం. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, ప్రార్థనలోనే ఉంటారు, సెల్ ఫోన్, అసలు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు కూడా సెల్ ఫోన్ వదిలిపెట్టరు, ప్రార్థనలో ఉండేటప్పుడు కూడా టైం చూడడం మానరు. నువ్వు టైం చూసుకున్నావు అనుకో, ఇక్కడే ఉంటావు. ఆ టైం చూడని రాజ్యానికి పొరపాటున రాలేవు. దేవుడు ఎందుకంటే టైం చూసుకుంటూ భూమి మీదనే ఉండరా బాబు, అక్కడికి ఎందుకని చెప్తాడు ఆయన. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అడుగుతున్నాడు, ఏమైనా ఉందా మీ దగ్గర, తినడానికి ఏమైనా ఉందా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఏమీ లేదని చెప్పారు.
రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, వలలు విసిరావు కదా, నీ ప్రయాసమునకు తగిన ప్రతిఫలము లేదు గనుకనే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. హాగరును కూడా అడుగుతూ ఉన్నాడు. శారా దాసి అయిన హాగరు ఆమెను అడుగుతున్నాడు, నువ్వెవరు? ఆయనకు తెలియదా ఎవరు అని? తెలుసు. అయితే నీ దగ్గర నుండి వచ్చే ప్రత్యుత్తరమే నువ్వు ఆశీర్వాదం పొందుకునేవాడివో పోగొట్టుకునేవాడివో, పొందుకునేదానివో పోగొట్టుకునేదానివో, నీ సమాధానమే నీకు ప్రత్యుత్తరం ఇస్తుంది. నీ సమాధానమే, నీ నోటి మాటే. ఏముంటే ఏంటి, లేకుంటే ఏంటి అంటే, మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు మా దగ్గర ఉంటే ఏంటి లేకుంటే ఏంటని అంటే ప్రత్యుత్తరము మంచిదై ఉండాలి, ప్రత్యుత్తరము సరైనదై ఉండాలి. నీ పెదవుల నుండి బయలు వెళుతూ ఉన్నటువంటి మాట ఉన్నతమైనదై ఉండాలి. దైవ భయము కలిగి, భయభక్తులు కలిగి, వినమ్రతతో మృదువైనటువంటి స్వభావమును అలంకారముగా ధరించుకొని నీ మాటలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ, ఓయ్ నాకు ఇల్లు లేదు, మేము ఇచ్చే జీతంతోనే బతుకుతున్నావుగా, ఇల్లు లేవా అని అడుగుతావా? ఏ కలెక్టర్ కంటే గొప్పవాడు కదండి జీవం కలిగిన దేవుడు, అంతకంటే గొప్పవాళ్ళు కదండి దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి సేవకులు. అక్కడ ఎలా ఉండాలి, అక్కడ ఏ రకంగా ఉండాలి, వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉండాలి, సమాధానం ఏ విధంగా ఉండాలి, నీ దగ్గర నుండి వచ్చే సమాధానం. దరిన నిలిచినవాడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దరిన నిలిచినవాడు నీ లోటును గుర్తిరిగి ఆ లోటును పూడ్చడానికి, ఆ లోటును తీసివేయడానికి ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఏమీ లేదు, నీకు ప్రతిఫలం లేదు, ఉద్యోగానికి తగిన జీతం లేదు, పని లేదు, పనికి తగిన ఫలితం లేదు, వ్యవసాయానికి తగిన, చెరువుకు తగిన, కుటుంబ వ్యాపారం, కుటుంబ మనుగడ, ప్రతిదానికి నీకు తగిన ప్రతిఫలము లేదు అని ఎరిగిన దేవుడు ఈ రోజున నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఏమైనా ఉందా? ఆఖరిలో ముగింపులో కాస్త ఎక్కువ సమయం నీకు ఇవ్వబడుతుంది. చేతులెత్తి మనసారా దేవునికి ఏది లేదో అది ఒక్కొక్కటిగా పేరాలుగా పేజీలు తిప్పి పశ్చాత్తాపముతో నాకు ఇది లేదు ప్రభువా, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఆయనకు చెప్పగలిగితే లేని వాటిని కూడా ఉన్నట్టుగానే పిలుచుటకు శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే, ఉన్న వాటిని లేనట్టుగానే చేయగలిగిన దేవుడు, మనము చేతులెత్తి ఆరాధన చేస్తున్న దేవుడు. ఎందుకు ఆయన దరిన నిలిచాడు అని అంటే నీతో మాట్లాడడానికి. నీకు మాత్రం ఆయనతో మాట్లాడడానికి టైం లేదు, నీకు మాత్రం ఆయనతో సమాధానం చెప్పడానికి, నీకు మాత్రం ఆయనకు ప్రేమతో ప్రత్యుత్తరం వేయడానికి టైం లేదు. దేవుని బిడ్డలారా, తర్వాత తినడానికి ఏమైనా ఉందా, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు లేవు అన్నారు. అయితే అక్కడ ఒక హెచ్చరిక, ఒక చిన్న సలహా ఇస్తున్నాడు. అయ్యా, దోనె కుడివైపున వలవై, నువ్వు చక్కగా ప్రత్యుత్తరం ఇస్తే ఒక ప్రత్యామ్నాయాన్ని, ఒక సమాధానాన్ని, ఒక కార్యం నీ జీవితంలో జరుగునట్లుగా, ఓ మార్గం నీ ఎదుట తెరవబడినట్లుగా, రాత్రంతా ప్రయాసపడినా దొరకని, ఏమీ లేని, శూన్యము కలిగిన, ఏమీ దొరకని ఆ స్థలములో ఉన్నట్టుగానే పిలిచే దేవుని మాట నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. కుడివైపున వలవై, ఎక్కడ? కొంచెం నోరు తెరిచి గట్టిగా. ఏమీ లేదని అడిగాడా? అడిగినప్పుడు మాతో నీకేం పని, నీ పని నువ్వు చూసుకో అన్నారా? అనలేదు. చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చారు ఉన్నది ఉన్నట్టుగా. తర్వాత సలహా ఇస్తున్నాడు.
తర్వాత ఒక మాటను పంపుతున్నాడు, కుడివైపున వలవై, కుడివైపున వలవై. విచిత్రం ఏమిటంటే ఆ రాత్రంతా అంతమంది ఆ దోణెల్లో ప్రయాసపడి ఎంత ప్రయత్నించినా వాళ్లకు దొరకని, వాళ్ళు పొందుకొనని, వాళ్ళు పట్టలేని 153 గొప్ప చేపలు పట్టగలిగారు. 153 గొప్ప చేపలు పట్టగలిగారు. 153 గొప్ప చేపలు వాళ్ళు పట్టుకోగలిగారు. 153 గొప్ప చేపలు. ఆయన మాట ప్రకారం నడిస్తే, నేను ఇది చేశానండి, మేము ఇలా చేశామండి, అబ్బే నీకు తెలియదు పాస్టర్ గారు, మేము ఇలాగనే నాకు తెలియదు. నా నోట తన మాటను ఉంచి పంపిన జీవం కలిగిన దేవునికి తెలుసు కదా. మరి ఎందుకు చేయవు? మరి ఎందుకు ఆయన చెప్పినట్టుగా చేయవు? ఆశీర్వాదం వస్తుందనా? ఇంకా అదే దరిద్రంలో నిలబడి ఉందామనా? చక్కటి ప్రత్యుత్తరానికి ఆయన తెరిచే ద్వారం, ఆయన చేసే కార్యం, రాత్రంతా సముద్రంలో వెతికిన ఒక్క చేప దొరకని ఆ స్థితిలో 153 గొప్ప చేపలను పట్టుకునేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. అంతమంది కలిసి ఆ ఓలను లాగలేకపోయారట. వాక్యాన్ని మీరు చదివితే, అంతమంది కలిసి ఆ ఓలను లాగలేకపోయారు. ఇంకొక విచిత్రమైన సంగతి ఏమిటంటే, అన్ని చేపలు వలలో లాగితే వల పగిలిపోవాలి, వల చినిగిపోవాలి. వల పగిలిపోలేదు, వల చినిగిపోలేదు. లాగలేని చేపలు కూడా ధారాళంగా పట్టుకోగలిగారు. మనం అనుకుంటా ఉంటాం, ఇది పనికిరాదు, దీనివల్ల జరగదు, నాకు ఉన్నది కొంచెమే, నాకు కలిగింది కొంచెమే, నాకున్నది కొంచెమే, ఇది జరగదు అని మనం అనుకుంటాం. జరగదు అనుకునే దానితోనే జరిగించుటకు శక్తి కలిగిన దేవుడు, మనం చేతులెత్తి ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఇది కుదరదు అనుకుంటూ ఉన్న దానిలోనే సమస్త కార్యాలను జరిగించగలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 300లతో మీటింగ్ ఎలా పెట్టుకోవాలి? ఈ 500లతో అంతమందిని, ఇంచుమించు 100 మందిని పిలిచాం కదా, ఈ 500 మందితోనే మీటింగ్ ఎలా జరుగుతుంది? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. 500లతో కాదు, 50 రూపాయలతో కూడా తన కార్యాన్ని జరగాలి అన్నటువంటి విశ్వాసం నీలో ఉంటే, దేవుని పని నా ఇంట్లో జరగాలి అన్నటువంటి ఆసక్తి నీలో కలిగితే, లేని వాటిని కూడా ఉన్నట్టుగానే చేయగలిగినటువంటి దేవుడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? రాత్రంతా విసిరారు పట్టుకున్నారు. రాత్రంతా నెతికారు. మన భాషలో చెప్పాలంటే, మందిరానికి వచ్చేటప్పుడు ఉంగరం పడిపోయింది అనుకో, ఏం చేస్తారు? ఆ పోతే పోయింది లేని మీరు వెళ్తే పొరపాటున కూడా వెళ్ళరు. మీరు తాకట్టు పెట్టి ఆడికి వదిలేస్తారు, కానీ పొరపాటున కూడా వదులుతారండి. వచ్చి లైట్లు వేసి, ఇంకా 2 ఫోన్లు లేదు, ఇంకా ఫ్రెండ్స్ను ఫోన్ చేసి పిలిచి, మందిరానికి వెళ్ళాను, ఉంగరం పోయింది, మందిరానికి మొత్తం ఎతుకుతారు. 2 రోజులైనా ఎతుకుతారు వాళ్ళు. రాత్రంతా ఆ సముద్రంలో వేయడం లాగడం, ఎక్కడ శబ్దం వస్తే, ఎక్కడ బుడగొస్తే, ఎక్కడ అలజడి వస్తే అక్కడ వేయడం లాగడం. ఒక్క చేప కూడా దొరకలేదు. ఆయన మాట ప్రకారము వల వేసినప్పుడు 153 గొప్ప చేపలు వాళ్లకు దొరికాయి. వల లాగుతూ ఉంటే పగిలిపోతుంది అనుకున్నారు. వల పగిలిపోలేదు. విస్తారమైన చేపలు పట్టారు. విచిత్రమైనటువంటి సంగతి మీరు గమనించండి. అడిగాడు, ప్రత్యుత్తరం మంచిగా ఉంది. ఆయన మార్గాలు, ద్వారాలు తెరవబడినట్లుగా ఒక మాటను పంపాడు, ఒక ప్రత్యన్మయాన్ని ఆయన చూపించాడు, ఒక కార్యం జరిగే ఆలోచననిచ్చాడు. కుడివైపున వల వేయమన్నాడు, కుడివైపున వల వేశారు. 153 గొప్ప చేపలు పట్టారు. 100 గ్రాములవి 1000 చేపలు పట్టినా ఏ ప్రయోజనం లేదు. 10 కేజీలు 5 కేజీల చేపలు 100 దొరికితే
20 కేజీల చేపలు 100 దొరికితే గొప్ప చేపలు అంటే అంతే కదా. నేను బాంబేలో పుట్టాను కదండి. ఆ మార్కెట్ దగ్గర ఆ సముద్రపు ఒడ్డున మా బ్రదర్స్ వాళ్ళ ఇండ్లు ఉండేవి. వాళ్ళు పందిర్లు కట్టి చేపలను తోరణాల్లాగా ఆరబెట్టుకునేవాళ్ళు. అలాగ కాస్త ముందుకు వస్తే చేపల మార్కెట్, ఒక్కొక్కటి నాకంటే పెద్దగా ఉండేది చేప, నాకంటే పెద్దగా ఉండేది చేప, సముద్రపు చేప. దేవుని బిడ్డలారా గమనించండి, అటువంటి ఎంత గొప్ప చేపలు ఇచ్చాడో దేవుడు. గొప్ప మత్స్యములు చక్కగా రాస్తుంది బైబిల్లో. 153 గొప్ప చేపలు వాళ్ళకు దొరికాయట. ఈ రోజున జీవము కలిగిన దేవుని సంఘములో కృప కలిగినటువంటి దేవుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని నువ్వు పట్టుకొందువుగాక, విస్తారమైన ఆశీర్వాదాన్ని నీ దగ్గరికి లాక్కొందువుగాక. నువ్వు లాగినా రానంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నువ్వు లాగినా రాలేనంత గొప్ప ఆశీర్వాదం చేత దేవుడు నింపబోతున్నాడు. ఆశీర్వాదం దేవుడు మీకు నిండుగా అనుగ్రహించునుగాక. అలా చేపలు లాక్కొని దోణెలో వేసుకొని కాస్త దరికి వచ్చేసరికి ఆ దరిన ఏమున్నాయంటే యేసు ప్రభు అప్పటికే నిప్పులు, ఆ నిప్పుల మీద రొట్టెలు చేపలు దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి, రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, ఒక్క చేప కూడా దొరకలేదు కదా. ఆయన పలకరిస్తే చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చారు కదా, ఆయన చెప్పినట్లు చేశారు కదా. దరికి వచ్చేసరికి సూర్యోదయం అగుచూ ఉండగా దరిన నిలిచిన దేవుడు నిప్పుల మీద కాల్చబడిన రొట్టె చేపలను వాళ్ళ కోసం దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం సిద్ధపరిచి పెట్టాడండి? ఆ మాటను మీరు చదవండి. 21వ అధ్యాయం 13వ వాక్యం. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగనే చేపలు కూడా పంచిపెట్టెను. తలలు పైకెత్తండి. రాత్రంతా సముద్రంలో ప్రయాసపడ్డావు, రాత్రంతా సముద్రంలో వేసావు, లాగావు, రాత్రంతా పరుగులు తీసావు. గత దినాలుంటే ఇప్పటి వరకు మీ జీవిత డైరీ పేజీ తిప్పితే వచ్చిన దానికంటే ప్రయాసపడిందే ఎక్కువ ఉంది. సంపాదించుకున్న దానికంటే పెట్టుబడుల ద్వారా, ప్రయత్నాల ద్వారా, ప్రయాసపడుతున్న ప్రయాస ద్వారా పోగొట్టుకున్నదే ఎక్కువ కనబడుతుంది నీ జీవితంలో. చరిత్ర తిరగబడబోతుంది. ఇప్పుడు జరిగే అద్భుతమైన కార్యం ఏమిటి అంటే, చక్కటి నీ నోటి ప్రత్యుత్తరము ద్వారా ఆయన నీకు ఒక మార్గాన్ని చూపబోతూ ఉన్నాడు. ఆ మార్గం నీ జీవితంలో విస్తారమైన చేపలు పట్టుకొని లాగుకునే ఒక కార్యాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అక్కడితో ఆగకుండా ఒట్టిగా రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ లేని నీ జీవితంలో దరిన నిలిచిన దేవుడు పంచిపెట్టే కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయబోతున్నాడండి? చెప్పాలి, నోరు తెరిచి ఏం చేయబోతున్నాడు? మాట్లాడరు ఏంటండి? ఏం చేయబోతున్నాడు? పంచిపెట్టబోతూ ఉన్నాడు. ఆయన ఉంచుకునే దేవుడు కాదు, దాచుకొని ఉంచే దేవుడు కాదు. అప్పుడు ఆ కరోనా టైంలో పెద్ద సంచి నిండా మామిడికాయలు తెచ్చి ఏం చేసుకుంటాం? మీ దగ్గరికి వచ్చాయా రాలేదా? అందరి దగ్గరికి వచ్చాయి, అందరికీ పంచిపెట్టాం. నేనే అంత పంచిపెడితే ఆయన దగ్గర ఇంకెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఆయన దగ్గర ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఆయన దగ్గర ఎన్ని కార్యాలు ఉన్నాయో అవన్నీ ఈ ఆరాధనలో నా దేవుడు పంచిపెట్టబోతూ ఉన్నాడు. రొట్టెలు మీకు, చేపలు మనకు. అర్థం కాలేదనుకుంటా. రొట్టెలు మీకు, చేపలు మనకు. అర్థం కాలేదనుకుంటా. రొట్టెలు మీకు, చేపలు మనకు. అస్సలు అర్థం కాలేదు. రొట్టెలు మీకు, చేపలు మనకు. అస్సలు అర్థం కాలేదు మీకు. రొట్టెలు అంటే ఆశీర్వాదం, చేపలు అని అంటే ఆత్మలు. రొట్టెలు అంటే ఆశీర్వాదము, చేపలు అంటే ఆత్మలు. ఏమిటండి, సంఘంలో ఉన్న వాళ్ళని అందరూ ఇంటికాడ తీసుకెళ్ళి ఎక్కడ పోషించగలుగుతావు? తీసుకెళ్తావా? మరి విచిత్రంగా చూస్తున్నావే. అందుకే సంఘానికి ఆత్మలు, ఆశీర్వాదం నీకు. చెప్పరు, నాకు తెలుసు. అర్థం కాలేదు, ఇంకా డైలమాలో ఉన్నారు మీరు.
మీకు అది ఆ మబ్బు అలా కమ్మేసింది. మళ్ళా చెప్తున్నాను, రొట్టెలు మీకు చేపలు మనకు. ఇంకా అర్థం కాలే. రొట్టెలు మీకు చేపలు మనకు అంటే సంఘం మనమే. ఇంకా సంఘానికి రొట్టెలు మీకు చేపలు సంఘానికి. రొట్టెలు కావాలన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. చాలామంది చెప్పలేదు, వాళ్ళకందరికీ లేకుండా పోవును గాక. మరి ఏం చేద్దాం? ఇందాకనే చెప్పాను, నీ ప్రత్యుత్తరం బాగుండాలని ఇంత మొత్తుకొని చెప్పినా ఇంకా నువ్వు సురుగుదల లేకుండా నీకు అదే జరగాలి. చేతులు కాలాలి, అప్పుడే ఆకులు పట్టుకోవడానికి. ముందు ఆకులతో జాగ్రత్తగా ఉండంటే ఎక్కడ వింటావు నువ్వు? ఇనో ఆత్మీయ గర్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు కూడా ఎత్తి హల్లెలూయా చెప్పవుగా? చెప్పవు, నాకు తెలుసు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రొట్టెలు మీకు చేపలు మనకు. ఆశీర్వాదాలు మీకు, విలువైన ఆత్మలు దేవుని సంఘానికి దేవుడు పంచిపెట్టబోతున్నాడు. పంచుకొని వెళ్ళబోతున్నవి ఈ ఆరాధనలో. సూర్యోదయం అగుచూ ఉండగా నిలిచిన దేవుడు ఆశీర్వాదాలు పంచిపెట్టబోతున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలో పట్టుకోబోతున్నావు. చెప్పాలి గట్టిగా. 12వ వాక్యాన్ని చదవండి ఒకసారి. గొప్ప 12వ వాక్యాన్ని. చేపలు అంతా విస్తారముగా పడినందున వల పగిలిపోలేదు. అంటే నీకు నష్టం కలగకుండా దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. మరి అంత బరువుకు వాళ్ళకు తెలుసు, వల పగిలిపోద్ది. వల పగిలిపోతే రేపు పని ఉండదు. పోనీ రేపటి పని పక్కన పెడితే ఇప్పుడు లాగుతూ ఉన్నప్పుడు వల పగిలిపోతే చేపల వల్ల ఉంటాయా? నష్టం కలుగుతుంది. అది నష్టం కలిగేది, అది నష్టం జరిగేది. వినండి జాగ్రత్తగా. అది నష్టం జరిగేది. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే పగిలిపోయేది కూడా పగలకుండా ఆపగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నష్టము కలిగేది, నీ చేతిలో నుండి జారిపోయేది. వల పగిలితే చేపలు వల్ల ఉంటాయండి. నష్టము కలిగేదాన్ని కూడా లాభకరముగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఈ ఆరాధనలో మహిమ కలిగిన దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని విస్తారమైన చేపలు మీరు అనుభవించుదురుగాక. విస్తారమైన దీవెనల చేత మీరు నింపబడుదురుగాక. విస్తారమైన చదవండి. విస్తారమైన చేపలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో చదవండి. ముందు బైబిల్ తెరిచి చదువు. పట్టుకున్నాను అనుకో మరలా ఇబ్బంది పడతావు. 10వ వాక్యం 3:10 చదువు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తాను. చేతులు పైకెత్తి 3 సార్లు అందరూ ఆమేన్ చెప్పండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు మీకు దయచేయునుగాక. ఏం చదివాం యోహాను సువార్తలో? విస్తారమైన చేపలు. ఆ చేపలు ఆశీర్వాదానికి సూచన. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు నీ జీవితంలో కుమ్మరించబోతూ ఉన్నాడు. నువ్వు పట్టలేనంత, నువ్వు పట్టుకోలేనంత, పట్టజాలనంత దేవుడు ఈ ఆరాధనలో కృపగలిగినటువంటి దేవుని ఆశీర్వాదం నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సమృద్ధిగా దేవుడు నీకు కలుగజేయనట్లుగా, సమృద్ధి చేత దేవుడు నీకు అనుగ్రహించున్నట్లుగా, సమృద్ధి చేత దేవుడు నీకు కలుగునట్లుగా, సమృద్ధిగా దేవుడు కలుగజేయనట్లుగా ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. విస్తారమైన ఆశీర్వాదం.
ఏమిటండి? సూర్యోదయమగుచు ఉండగా యేసు దరిని నిలచిన వాడు ఏం చేస్తాడంటే పలకరిస్తాడు. నిలచిన వాడు ఏం చేస్తాడంటే పలకరిస్తాడు. పలకరించిన వాడు ఏం చేస్తాడంటే ప్రత్యన్మయాన్ని, అంటే ఒక మార్గాన్ని, ఒక దరిని చూపుతాడు. నిలచిన వాడు ఏం చేస్తాడు అంటే విస్తారమైనటువంటి చేపల్ని ఇస్తాడు. అది వరకు ఎక్కడైతే దొరకలేదో, ఎక్కడైతే ప్రయాసపడ్డావో, ఎక్కడైతే నీకు కనబడలేదో, లేని చోటనే లేని వాటిని ఉన్నట్టుగానే నీకు అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు. తర్వాత దరిన నిలిచిన దేవుడు నీకు పంచి పెడతాడు. అవి రొట్టెలు కావచ్చు, చేపలు కావచ్చు, చేపలు కావచ్చు, పంచి పెడతాడు. రొట్టెన్న ఆశీర్వాదమే, చేపలన్న ఆశీర్వాదమే. నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం ఆకాశపు తలుపులు తెరచి పట్టజాలనంత విస్తారముగా జీవము కలిగిన దేవుడు దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా సర్వోన్నతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పట్టజాలనంత చెప్పాలండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిలిచే దేవుడు చేసే కార్యం. ఒకటి మాట్లాడతాడు, రెండవది దారిని చూపిస్తాడు, మూడవది విస్తారమైన చేపల్ని ఇస్తాడు, నాలుగవది పంచి పెడతాడు. వాళ్ళందరికీ పంచిపెట్టాడా, దాచిపెట్టుకున్నాడు? మనం దాచుకుంటాం, కానీ ఏదన్నా వస్తే మనం దాచుకుంటాం, కానీ యేసయ్య పొరపాటును కూడా దాచుకునే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్ర చేస్తూ ఉన్నారు. కానాను యాత్ర చేస్తూ ఉన్నటువంటి క్రమములో సీనాయి అరణ్యాన్ని దాటి అలా కాస్త ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు రెఫీదీములో దిగారు. దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటంటే నీళ్లు లేవు. ఎడారిలో నీళ్లు దొరుకుతాయండి. రెఫీదీములో నీళ్లు లేవు. నీళ్లు లేని కారణాన్ని బట్టి వాళ్ళందరి జీవితాలలో సనుగులు ప్రారంభమయ్యాయి. ఏం ప్రారంభమయ్యాయి? సనుగులు. మీకు నేను 2 గంటల వరకు వాక్యాన్ని చెప్పాను అనుకోండి, 2 గంటల వరకు వాక్యం ఎందుకు? ఇప్పుడు సరిగ్గా 11:30 దాటిని అంటే వాచీలు తిరిగేస్తారు. ఉన్నారు సెల్ ఫోన్ నొక్కొని ఇంకా అయిపోలేదు, అబ్బా పొద్దున 6 డజన్ ఇడ్లీ తినేసి వస్తారు. అయినా మధ్యాహ్నం భోజనానికి బీపీ బోర్డర్ దాటుతుంది, షుగర్ స్టేట్ దాటుతుంది, కోపం కొల్లేరు దాటి వచ్చింది. సనుగులు మీ జీవితంలో ఉన్నాయనుకోండి, సంహార దూత ద్వారా ఆకులు రాలినట్టు రాలిపోతారు. సనుగులు సంశయాలు ఉండకూడదు. దేవుని కుమారులు సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తాడు. సనుగులు సంశయములు మాని దేవుని పిల్లలకు తగినట్టుగా నడవాలి. ఆయన చేసింది నాకు నచ్చదు, నాకు చేసింది నీకు నచ్చదు. సనుగులు జరిగింది, ఏదో జరిగింది, యేసు రక్తమే చేయమని చెప్ప. సనుగులు వాళ్ళకు నీళ్లు లేవు. నీళ్లు లేని కారణాన సనుగులు ప్రారంభించబడ్డాయి. అంతేనా? సనుగులతో ఆగలేదు. తర్వాత రాళ్ళు తీసుకొని మోషేను కొట్టడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. రాళ్ళు తీసుకొని కొట్టడానికి ఎవరిని? దైవజనుడైన మోషేను రాళ్ళు తీసుకొని కొట్టడానికి. రాళ్ళు తీసుకొని కొట్టనవసరం లే, రాళ్ళ లాంటి 4 మాటలు పడేస్తే ఇక అయిపోయింది. సేవకుడు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇలా గద్దించాడు, ఇలా అన్నాడు. ఆ పాస్టర్ గారికి ఈ మధ్య ఎక్కిందంటే సరిపోయింది.
కొంతమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు చెప్పింది చెయ్యడు. మరి ఏం చెప్పానో ఏం చేయలేదో నాకు అర్థం అవ్వలేదు. ఎవరికి 10,000 ఇస్తానని చెప్పలేదు, తీసుకుంటానని చెప్పలేదు. ఏం చెప్పానో ఏం చేయలేదో నాకే అర్థం అవ్వలే. సంవత్సరంన్నర నుండి తలక్రిందులై తపస్సు పడుతున్న, ప్రార్థనలు చేస్తున్నా. మరి ఏం చెప్పాలో ఏం చేయాలి? నేనేమన్నా ఎమ్మెల్యేనా రోడ్లు వేయిస్తాను, నీకు ఇల్లు కట్టి పెడతానని చెప్పి చేయకుండా ఉండడానికి ఏం దివ్యను బాబు? ఏం చెప్పాను ఏం చేయలేదు అర్థం. రాయి సాల్ ఒకటి. మోషే మీద సనుక్కున్నారు. సనుక్కున్న వాళ్ళు ఆ సనుగుడితోనే ఆగకుండా ఇక రాళ్ళు తీసుకొని కొట్టడానికి, రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి రెడీ అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే, ఒకటి ఉంటుంది వాళ్ళకు, దేవుని మీద కానీ రాజు మీద కానీ ఏమిటండి అబద్ధముగా మాట్లాడాడనుకో రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయడం. చూడండి బైబిల్ చరిత్రలో ఎక్కడ కనబడ్డ రాళ్ళు తీసుకొని ఇసిరేయడానికి. స్టెఫెన్ను కూడా రాళ్లతోనే కొట్టి చంపారుగా. ఆల్రెడీ పౌలు గారిని కూడా ఒకసారి రాళ్లతో విసిరేసి ఊరు బయటికి ఈడ్చుకొని వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉండే భయంకరమైన దరిద్రమైన అలవాటు ఏంటంటే అనేసరికి రాళ్ళు పట్టుకుంటారు. రాళ్ళు వేయడం కామాంధుడు వేసే రాళ్ళు కాదండి, చంపడానికి వేసే రాళ్ళు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వాక్యపు లేఖనాన్ని గమనిస్తే అప్పుడు మోసే ఏం చేయాలో అర్థం అవ్వక దేవుని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన, అయ్యా వీళ్ళు నీ మీద నా మీద సనుక్కున్నారయ్యా, రాళ్ళు తీసుకొని ఇంకా కొట్టి చంపడానికి రెడీ అవుతున్నారయ్యా, నాకు వినపడ్డాయి అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఒక్కటే ఒక్క మాట చెప్పాడు దేవుడు, హోరేబుకి వెళ్ళు, అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండకు ఎదురుగా నీకు ఎదురుగా నేను నిలబడతాను. ఆ బండకు ఎదురుగా నీకు ఎదురుగా నేను నిలబడతాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వాక్యం. ఇదిగో అక్కడ హోరేబు లేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచండి. వింటున్నారు కానీ ఆసక్తితో వినట్లేదు, వింటున్నారు కానీ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ ఉజ్జీవంతో వినట్లేదు. ఏదో వచ్చాం కూర్చున్నాం వినకపోతే వింటున్నాం అన్నట్టుగా ఉంది. అట్లా ఉండకూడదు. ప్రతి మాట నీ హృదయాన్ని పులకరించే మాటే. ఆ మాట నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు ఆనందముతో పరవశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి! బండకు ఎదురుగా నీకు ఎదురుగా నేను నిలబడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దరిన నిలిచిన దేవుడు నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఆటంకం వచ్చినప్పుడు, నీకు కలవరం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు అవసరము తీర్చబడినట్లుగా అక్కడ నా దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. అక్కడ నా దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఒక చోటని కాదు, నీ అవసరము ఎక్కడ తీర్చబడతాదో అక్కడ నిలబడడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. నిలబడే దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎదుట నిలబడే దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఎదుట నేను నిలబడతాను, నీ ఎదుట నేను నిలబడతాను. సముద్రాన్ని పాయలు చేసావే, ఆ కర్రను తీసుకో, ఆ బండను కొట్టు. నేను నీ ఎదుట నిలబడ్డాను, ఆ బండను కొట్టు. మీరు ఇంటికి వెళ్ళి కర్రను తీసుకొని ఏదో ఒక బండకేసి కొట్టండి. బండ అంటే మీరు ఇంట్లో వేసుకునే నాపరాలు కాదు, కొండల దగ్గరికి వెళ్ళండి, పెద్ద పెద్దవి, దానిలను కొట్టండి. కొట్టండి బ్రదరు, ఏమవుతుంది? కర్ర ఇరిగిపోద్ది. విచిత్రం ఏమిటంటే నా దేవుడు నీ ఎదుట నిలబడితే, నా దేవుడు ఆ బండ ఎదురుగా నీకెదురుగా ఆ బండ దగ్గర నిలబడితే నువ్వు కొట్టిన వెంటనే కర్ర విరగడం కాదు, బండ పగిలి సమృద్ధిగా నీళ్లు వస్తాయి. 30 లక్షల మంది జనము, వారి పశువులు దాహము తీర్చే నది అంత ప్రవాహపు నీరు బండలో నుండి వస్తాయి. నా దేవుడు నీ ఎదుట నిలబడితే, నా దేవుడు నిలబడితే బండను కొడితే నిప్పులు రావాలి, బండను కొడితే కర్రలు ఎరగాలి, బండను కొడితే నిప్పులు రావాలి.
విచిత్రం ఏమిటంటే, అద్భుతం ఏమిటంటే, దేవుడు చేసే కార్యం ఏమిటంటే, నిప్పులు రావలసిన బండ పగిలిపోతూ ఉంది, విస్తార జల ప్రవాహము నది ప్రవహించబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జల ప్రవాహము ప్రవహించబోతూ ఉంది. అసాధ్యమైనది ప్రతిదీ సాధ్యం చేయబడుతుంది. చెరువు రావట్లేదా? ఏడ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీకు ముందుగా నా దేవుడు ఆ చెరువు దగ్గర నిలబడబోతున్నాడు. ఆఫీస్కి వెళ్తున్నా, ఉద్యోగానికి ప్రార్థన చేసుకొని వెళ్ళు. అధికారుల దగ్గరికి నా దేవుడు ముందెళ్ళి నిలబడబోతున్నాడు. పని లేదని విలిపించి బాధపడుతూ ఉన్నావా? ప్రార్థన చేసుకొని వెళ్ళు. సమృద్ధి పని ఇవ్వడానికి దేవుడు అక్కడ నీకు ముందుగా నిలబడబోతూ ఉన్నాడు. ఏ అవసరమో, ఏ ఉద్యోగ ప్రయత్నమో ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకొని వెళ్ళు. ఆయన నీతో చెప్తున్నాడు, అక్కడ నీకు ఎదురుగా నేను నిలబడబోతున్నాను, నీకు ఎదురుగా నేను నిలబడబోతున్నాను, నీకు ఎదురుగా నేను నిలబడబోతున్నాను. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. నీకు అర్థమైతేట్టుగా చెప్తా. ఉద్యోగానికి వెళ్తున్నావు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. ఆ ఇంటర్వ్యూ ఎలా చేయాలో నీకు తెలియదు. ఆ ఇంటర్వ్యూ ఎలా చేయాలో నీకు తెలియదు. అక్కడికి వెళ్ళేసరికి నిన్ను చిన్నప్పుడుంటే ఎత్తుకొని పెంచి నువ్వంటే ఇష్టపడే మీ బాబాయే ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి. మీ బాబాయే ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? ఎట్లా ఉంటుంది ఉద్యోగం? మందే గ్యారంటీ. సరదాగా ఏదో ఆయన ఏంటో ఏదేంటండి, ఏదో అడుగుతాడు, ఏదో చెప్తా వస్తావు, నీకు ఉద్యోగం వస్తుంది. అదే వేరే వాడు ఉంటే నీ వాడు ఉండాలి ఎదురుగా. బ్యాంకు లోన్ పెట్టుకున్నావు, ఏమిటండి ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపల బ్యాంక్ మేనేజర్ మారిపోయాడు. మీ అన్నే బ్యాంక్ మేనేజరే వచ్చాడు అనుకో, మాట్లాడరు. ఏంటండి అర్థమైనట్లేదు మీకు నా భాష? ఎట్లా ఉంటుంది? అదే నీ సమస్య ఎక్కడ ఏంటో, నీకు సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడే నా దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. అక్కడే నా దేవుడు నిలిచి కార్యాన్ని జరిగించబోతున్నాడు. అక్కడ నా దేవుడు నిలిచి ఉండునుగాక. అక్కడ నా దేవుడు నిలిచి ఒక గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. వెళ్ళి కర్రతో బండను కొట్టు, సముద్రాన్ని కొట్టుమన్నావు. నీళ్ళల్లో ఎన్నిసార్లు కొట్టినా కర్ర ఏమవుదు. అదే బండను కొడితే, మోసే అయ్యా నువ్వు కర్రను కొట్టమంటున్నావు, ఇదేమన్నా నీకు తగునా? ఇదేమన్నా మంచి ఆలోచన? అది ఏంటి చెప్తున్నావు, నీకు అసలు మైండ్ ఉందా అని ఆయనకు ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, నువ్వు చేసేది నేర్చుకుంటే. కొంతమందికి తెలివి ఎక్కువ, మామూలు తెలివి కాదు. వచ్చి నన్ను సలహా అడుగుతారు, నేను చెప్తానా, దాని ప్రకారం చేయరు. నాకు తెలుసు ఆయన చేయడని. అడుగుతాడు, చెప్తాను. చెయ్యడని నాకు తెలుసు. అడక్కపోతే బాగుండదని వచ్చి అడుగుతాడు. చెయ్యడని తెలుసు. పోనీ చేసి ఏమన్నా బాగుపడతాడా? అది లేదు. ఏం చేస్తాం అట్లాంటి వాళ్ళను? వదిలేయడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నీకు సమస్య ఎక్కడో, నీకు పరిష్కారం ఎక్కడ జరుగుతుందో అక్కడ నీకు ఎదురుగా వెళ్ళి దేవుడు నిలబడతాడు. అధికారులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళ వైపున తిరిగి ఆయన నీ వైపు ముఖం చూసి నిలబడతాడు. నువ్వు మాట్లాడేది అధికారులతో కాదు, నీ ఎదుట నిలబడినటువంటి దేవునితో మాట్లాడినప్పుడు నీ కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. రెండు చేతులు పైకెత్తి ఆనందంగా చెబుదాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సూర్యోదయం అగుచూ ఉండగా యేసు దరిన నిలిచిన వాడు ఏం చేశాడు? మాట్లాడాడు. నిలిచిన వాడు ఏం చేశాడండి? ఆశీర్వాదానికి ద్వారాన్ని తెరిచే సలహా ఇచ్చాడు, మాటను మాట్లాడాడు. నిలిచిన దేవుడు ఏం చేశాడు? విస్తారమైన చేపల్ని ఇచ్చాడు. నిలిచిన దేవుడు పంచిపెట్టాడు. మన సందేశం పంచిపెట్టడం. ఇది ఆహారమా, చేపల, రొట్టె పక్కన పెట్టు. పంచే దేవుడు నా దేవుడు. ఆయన పంచడం ప్రారంభిస్తే, కలుగునుగాక అంటేనే ఇంత సృష్టి కలిగింది. పంచడం ప్రారంభిస్తే బైబిల్ చెప్తుంది, ఆయన గుప్పిళ్ళు విప్పితే ప్రతి జీవి కోరిక. నాకు కొంతమంది గుప్పిళ్ళు విప్పుతూ ఉంటారు.
అది పట్టుకోవడం చాలా గట్టిగా పట్టుకుంటారు. అబ్బా ఇంత గట్టిగా పట్టుకున్నదంటే ఎంత జారుతుందో, ఎంత పడిపోతుందని జాగ్రత్తగా పట్టుకుందని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నాను, పాస్టర్ గారు నీకు కానుక ఇవ్వాలన్న, సరేనమ్మా ఇచ్చే, అందరికీ ప్రార్థన చేయండి తర్వాత ఇస్తాను. ఆఖరిలో 300 మందికి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వచ్చింది పాస్టర్ గారు ఇదిగోనని. ఆమె ప్రత్యేకంగా ఇచ్చింది కదా అని నేను కూడా గుట్టు సప్పుడు కాకుండా బ్యాగ్ లేకుండా వెనక జోబులో పెట్టుకున్నాను. రూమ్లోకి వెళ్ళి తీస్తే 10 రూపాయల కాగితం, దానికి చెమట పట్టించింది, ఊపిరాడకుండా చేసింది. మామూలుగా 10 రూపాయలకు 4 మడతలు ఉంటాయా? 4 మడతలు ఉంటాయా? 266 మడతలు ఉన్నాయి. దానికి ఎంత నలిపిందో. ఆయన మనం పంచితే అట్లా ఉంటుంది. 10 రూపాయలకు చెమట పడుతుంది. ఆయన పంచితే నీవు దాచుకోవడానికి కూడా నీకు స్థలము లేకుండా పంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంచే దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు. నీకు ఎదురుగా ఆయన నిలబడబోతూ ఉన్నాడు. ఆయన నిలబడును గాక. ఇంకొక మాటను చెప్తాను. నిర్గమకాండం 34:5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామము ప్రకటించెను. మేఘములో యెహోవా దిగి అక్కడ, అది నాకు కావాలి, అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పు. అక్కడ ఆయన నీతో కూడా నిలబడబోతున్నాడు. ఎక్కడా? నువ్వు సీనాయి కొండ ఎక్కాలి. ఏమెక్కాలి? సీనాయి కొండ ఎక్కాలి. ఆ సీనాయి కొండే దేవుని మందిరం. ఆ మందిరం సీనాయి కొండ ఎక్కినప్పుడు ఆ సీనాయి కొండ మీదకి దేవుని కంటే ముందు మేఘం దిగి వస్తుంది. మేఘం అంటే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. మేఘం దిగి వస్తుంది. ఆ మేఘం దిగి వచ్చినప్పుడు, ఆ మేఘము దిగి వచ్చిన తర్వాత దేవుడు నీతో కూడా నిలిచి ఆయన నామాన్ని ప్రకటించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి ఒకసారి గట్టిగా. ఒకసారి తలల పైకి ఎత్తి నన్ను చూడండి. నా సర్టిఫికేట్లో కులం ఉండదు, మతం ఉండదు, అంటే నా రంగు ఉండదు. నేను ఎక్కడుంటే అక్కడే. ఒకటి ఉంటుంది నా సర్టిఫికేట్లో, ఏంటంటే ప్రభు, అంటే క్రీస్తుని ఆరాధించే వ్యక్తి అని. అంటే ఇప్పుడు నా దగ్గర ఎవరి నామం ప్రకటించబడుతుంది? చెప్పాలి గట్టిగా. చాలామంది నాకు సలహాలు ఇచ్చారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, పిల్లలకు అది వస్తుంది, ఇది ఇస్తుంది. ఎవరో రావాలి, ఏదో చేయాలి కాదు, నా దేవుడు ఇస్తే ఏదైనా జరుగుతుంది. అది నా నమ్మకం. ఒక ఉన్నతమైన కార్యం కృపగలిగిన దేవుడు నీ జీవితంలో జరిగించినట్లుగా అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించే జీవము కలిగిన దేవుడు నీతో నిలిచి ఆయన నామాన్ని ప్రకటించునుగాక. ఆయన నిలబడితే ఏం జరుగుతుందో 10వ వాక్యాన్ని చదివితే, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఆయన నీతో నిలబడితే ఒక నిబంధన జీవము కలిగిన దేవుడు నీతో చేయబోతూ ఉన్నాడు. ఆయన నిబంధన చేయునుగాక. రెండవది, నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోవు భయంకరమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, నిబంధన చేస్తాడు. ఆయన చేసే నిబంధన అద్భుతమైన కార్యాలు ప్రజలందరూ చూడబోతున్నారు. అది భయంకరమైన కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడతారు. అరే
ఇలాగున్నావే, దేవుడు ఈ రకంగా ఆశీర్వదించాడా? నేను అయ్యో ఇలాగ నలిగిపోయావా, ఈ రకంగా ఆశీర్వదించాడా దేవుడా? నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, యేసు చాలిన దేవుడు, సరిపోయిన వాడు, మేము కూడా మీతో కూడా మీ మందిరానికి వస్తాము అనేటట్లుగా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అద్భుతం జరగబోతుంది, అద్భుతం జరగబోతుంది. అది ఇప్పుడే ప్రారంభించాడు. నిలిచిన దేవుడు అద్భుతాన్ని జరిగించునుగాక. 5వ వాక్యంలో మనం చదివినప్పుడు, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలచి, నీతో నిలవబోయే దేవుడు, నీతో నిలిచే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు, నిబంధన చేయబోతూ ఉన్నాడు. అనేకులు ఆ కార్యాలను చూడబోతూ ఉన్నారు. అది వింత కార్యముగా దేవుడు మార్చబోతున్నాడు. భయంకరమైన కార్యాలు జరిగించబోతున్నాడు. కృపగలిగిన దేవుని సన్నిధిలో, కృపగలిగినటువంటి దేవుని మార్గాలలో, కృపగలిగినటువంటి దేవుని రాజ్యానికి వారసురాలిగా నువ్వు మార్చబడినట్లుగా దేవుని బిడ్డలారా, ఇంతకాలం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వాళ్ళు నా దగ్గర నిలబడతారు, వీళ్ళు నా దగ్గర నిలబడతారు, వాళ్ళు నాతో మాట్లాడతారు, వీళ్ళు నాతో మాట్లాడతారు. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, వాళ్ళు వచ్చి ఇది చేస్తారు, వీళ్ళు వచ్చి అది చేస్తారు. అర్థమైందా అండి? వాళ్ళు వచ్చి అలా చేస్తారు, వీళ్ళు వచ్చి అలా చేస్తారు, వాళ్ళు వచ్చి ఇది చేస్తారు, వీళ్ళు వచ్చి ఇది చేస్తారు. నా చిన్నతనంలో ఈ ముసలోళ్ళు, పెద్ద ముత్తైదు ముసలోళ్ళు వచ్చి నలిగేస్తే కానీ కార్యక్రమాలు జరిగించేవాళ్ళు కాదు, పెళ్లి కార్యక్రమాన్ని. ఆమెను పిలుచుకొని వచ్చారు, సరిగ్గా మంచం మీద లేకపోతుంది, ఎలాగో వస్తానని చెప్పింది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఆమె వస్తుంది, నలిగేస్తుంది, జరిగిద్దామని. పొద్దున 10 గంటలప్పుడు ఆ దోణి మీద, ఆ నేతగాడి దోణి మీద కూర్చోబెట్టాడు పెళ్లి కొడుకుని. వస్తాడు, నులిగి వస్తుంది, నలిగేస్తుంది అనుకుంటూనే ఉన్నా. మధ్యాహ్నం 12 అయింది, రాలేదు ఏంటని వెళ్ళి చూసేసరికి ఆ మనిషి చచ్చిపడి ఉంది. ఎవరో వస్తారంటే ఇట్లాగనే జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, అయ్యగారు వచ్చేంత వరకు అమావాస్య, ఇది తెలుసు బాగా. మరి అయ్యగారి దగ్గరికి వెళ్తాం ముహూర్తాలు పెట్టుకోవడానికి. ఇది చాలా భయంకరం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి, హల్లెలూయా. ఆయన నీతో కూడా నిలవాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో నిలవాలని కోరుకుంటున్నాడు. సూర్యోదయం అగుచూ ఉండగా యేసు దరిన నిలచిన వాడు ఏం చేస్తాడో చక్కగా వినుకుంటూ వచ్చాడు. ఒకటి మాట్లాడతాడు, మార్గాన్ని చూపుతాడు, విస్తారమైనటువంటి చేపల్ని ఇస్తాడు, రొట్టెను చేపల్ని పంచి పెడతాడు. మీరు పంచారనుకోండి పలహారం కానీ పులిహార కానీ, అర్థమైందని నా దాకా రావట్లేదు. మీరు పంచుతుంటే ఎవరు తెస్తున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు నాకు తెలియట్లేదు. అసలు ప్రార్థన కూడా చేయించుకోవట్లేదు మీరు. దేవునికి స్తోత్రం. మీరు పంచితే అట్లాగనే ఉంటుంది. నా దేవుడు పంచితే అందరికీ సమానంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పరు హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య ఎవరో పులిహార చేసుకొచ్చారు బేషం నిండా. బ్రేక్ టైం ఇచ్చాం, పంచండి అంటే అంత పంచింది. అయిపోయిందా, పంచావా అంటే అని తలకాయ ఊపింది. సర్లే పంచిందిలే అనుకున్నా. ఆ ఉపవాస ప్రార్థనలు నేనేం తినాను కదా, కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు పంచాలని చేయించమని చెప్పాను. ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాల కిందట. మీరు ఇప్పుడు అనుకునేరు నా సేవ ప్రారంభపు దినాల్లో. అంటే వెనకడండి ఇట్టిట్టిట్టే సరే అనుకున్నాను. మీటింగ్ అంతా అయిపోయింది. వెళ్ళి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఏదో కంపు కొడుతుంది. ఏంటా అని ఆ ఇస్తర్లన్నీ తీసి చూస్తే ముక్కాలు బేసం నిండా పులిహార అట్లాగనే ఉంది. అది ఎందుకు తెచ్చింది? పంచిపెట్టడానికి, దాచిపెట్టడానికి కాదు. అంటే కొంతమంది పంచితే ఇట్లా ఉంటుంది, కంపు కొడుతుంది. నా యేసు పంచితే మాట్లాడరు ఏంటంటే, గట్టిగా చెప్పండి. నా యేసు పంచితే సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి రేపటి ఉంటే పంచకుండా ఉండేరు మీరు.
పంచాలి. మీరు పంచకపోతే ఎవరు పంచుతారు? బైబిల్ చెప్తుంది పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. బైబిల్లో వాక్యం చూపెడతాను నేను. ఓకే, 2 చేతులు పైకి ఎత్తి. దేవుడు ఏం చేస్తాడండి? ఆయన పంచిపెడితే ఎలాగుంటుంది? నీకు ఎక్కువ నాకు తక్కువ, నీకు ఎక్కువ నాకు తక్కువ కాదు. అంటే అండి ఆ తోటలోనికి, ఆ ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళిన వాళ్ళు పొద్దున్న వెళ్ళినోడికి సాయంత్రం వెళ్ళినోడికి సమానంగా ఆయన పంచితే అలాగుంటుంది. ఆయన పంచిపెట్టాల్సిన ప్రతి ఆశీర్వాదం దేవుడు పంచిపెట్టునుగాక. గట్టిగా చెప్పాలి. నీవు పంచుకొనవలసినవన్నీ ఆరాధనలో పంచుకొని వెళుదువుగాక. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవది, ఆయన నిలిచి ఎక్కడ? బండకు నీకు ఎదురుగా నిలిచి నిప్పులు రావాల్సిన బండలో నుండి నీళ్ళు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంతకాలం జరగలేదు, అవ్వలేదు, కుదరలేదు, అబ్బే ఇది జరగదు అని వదిలేసిన ప్రతిదీ, నీ ప్రయత్నాలు, నీ కార్యాలు, నీ ఇంటి విషయంలో, చెరువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రతి విషయంలో నీకు ఎదురుగా దేవుడు నిలబడబోతున్నాడు. నువ్వు వెళ్ళు, మాట్లాడు, కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నిప్పులు రావాల్సిన బండలో నుండి నీటి ప్రవాహం రాబోతూ ఉంది. అది ఇప్పుడే దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడు. మూడవది, నువ్వు సీనాయి కొండ మీదకి అంటే మందిరానికి, సంఘానికి వచ్చినప్పుడు మేఘముతో అంటే మహిమతో దేవుడు దిగి వచ్చి నీ ప్రక్కన నిలబడబోతున్నాడు. నీ ప్రక్కన నిలబడిన వాడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ఎప్పుడు ఎక్కడ జరగని ఒక గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. వింత కార్యాలు జరిగించబోతున్నాడు. అనేకులు చూడబోతూ ఉన్నారు. అది భయంకరమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఒక్కసారి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సూర్యోదయమగుచూ ఉండగా దరిన నిలిచిన దేవుని కార్యాలు పొందుకోబోతూ ఉన్నాం. సూర్యోదయమగుచూ ఉండగా దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. అందరూ ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో నిలబడి అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.